హైదరాబాద్ సచివాలయం కాడ మహిళా శక్తి వాళ్ళు మంచిగా క్యాంటీన్ పెట్టిండ్రు అంట. అందులో రకరకాల పిండి వంటలు, పచ్చళ్ళు, పొడులు, వీళ్ళు అన్నీ పెట్టిండ్రు. అంటే సూతమంటే వచ్చిన అసలు ఇట్లున్నాయి ఏం కథ. రేపటి దినం మనం ఇట్లా పెట్టుకోవద్దా, మనం అమ్ముకోవద్దా, మనం దంద చేసుకోవద్దా? ఏం పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు, ఎట్లెట్లా పెట్టిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమంది ఆడవాళ్ళు పని చేస్తున్నారు, ఎవరు వండుతున్నారు, అసలు రుచి ఎట్లున్నాయి, మంచిగానే ఉన్నాయా లేదా, ఇవన్నీ అరుచుకుందామని ఇగో సచివాలయం కాడికి వచ్చిన. సచివాలయం కాడ ఒకటో ఫ్లోర్ ఉంటుంది కదా, మొదలు కింద భూమి మీద కాకుండా ఒకటో ఫ్లోర్కి వచ్చిన. ఒకటో ఫ్లోర్ కాడికి ఒకటో ఫ్లోర్లో లిఫ్ట్ కాడ దిగితే మనం మెట్లు గిట్లు ఎక్కబట్టదు, మంచిగా లిఫ్ట్ ఎక్కినామంటే అదే తీసుకొస్తుంది. లిఫ్ట్ ఎక్కినాక ఇగో గీడి దాకా వచ్చిన. మహిళా శక్తి క్యాంటీన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని రాసినది. లోపటికి వస్తున్నా, మంచిగా ముద్దుగున్నది, అంత డెకరేషన్ చేసిండ్రు. అటు బంధుకి గిట్ల క్యాన్లు వీళ్ళు పెట్టుకొని బాగానే మంది అన్నాలు గిన్నాలు పెడుతున్నారు. ఇటు బంధుకు వస్తేనేమో ఇటు ఏమైనా మస్తు పిండి వంటలు వండినరు. ఏమేమి వండినరు ఏం కథను చూద్దామని వచ్చిన కదా. ఒక్క పారి ఇవతల బంధుకు చూడండి, ఓ చిన్న పొరలకు ముద్దుగా ఆల్రెడీ చిప్స్ ఉన్నాయి. ఇక మనకు చెక్కలు ఉన్నాయి, వడప్పలు అంటాం కదా ఇక్కడ మనము, అవి వేయించిన పల్లీలు ముద్దుగా మసాలా కలిపి వేయించిన పల్లీలు ఉంటాయి కదా, అవి వేయించిన పల్లీలు, లడ్డూలు. ఇది సున్నుండదా ఏమ్మా, సున్నుండ, నువ్వుల ఉండ, మళ్ళీ ఇడనేమో మక్క ప్యాలాలు ఉంటాయి కదా, మొక్కజొన్న అటుకులు. అసలు మొక్కజొన్న అటుకులతోటి చేసిన చూడువా గర్జలు ఉన్నాయి. ఓ ఏమో చిన్న దినాలకు చూడలేదమ్మా ఈ పొద్దు రేపు అసలు పెళ్ళిలో కూడా గర్జలు పెడతలేరు సారకు. ఇగో గర్జలు పెట్టిండ్రు ముద్దుగా. అటుపక్కకు పల్లీల లడ్డు ఉన్నది, మురుకులు ఉన్నాయి, మురుకులు. మళ్ళొక రకం మూడప్పలు, ఇవే మూడప్పలు. చిన్న పిల్లలకు కారం ఇట్లా తలగకుండా ముద్దుగా. మళ్ళా ఆలుగడ్డ చిప్స్ ఉన్నాయి. యువతల బందికి అయితే అరిసెలు గిట్లు ఉన్నాయి. ఓ ఏమని అరిసెలు చూడు ఉన్నది. రాగి మురుకులు అంట, రాగి మురుకులు, రాగి చెక్కలు, సాకినాలు. అరే సర్వపిండి ఉన్నదా అమ్మ, చానొద్దులకు చూసిన సర్వపిండి. ఈ సర్వపిండి చేయనికే జొన్నరొట్టె చేయనికి వస్తే సర్వపిండి చేయనికి మంచిగా వస్తుంది. జొన్నరొట్టె చేసేటోళ్ళే సర్వపిండి చేస్తారు ఊర్లల్లో ఎక్కువ. చూడుకున్నది బూందీ చూడు కొడతారు కదా ఇట్లా, శనగపిండితోటి బూందీ కట్టి కారం బూందీ అంటారు కదా, కారం బూందీ తోటి చేసినప్పుడు చూడువా. కింద డబ్బాలల్లో తొక్కులు, పొడులు ఉన్నాయి. యువతల బందుకు వస్తే ఈడి ఇంకొక రకం మురుకులు ఉన్నాయి. ఓ జొన్న మురుకులా, పజ్జొన్న మురుకులు అంట, చెక్కలు, జొన్న చెక్కలు అంట. ఇవి నల్ల రాగి మురుకులేమో, రాగి మురుకులు, బూందీ లడ్డు. మళ్ళా గర్జలు ఉన్నాయి. ఇదేం నువ్వులు బెల్లం కలిపిన గర్జలు అంట. ఇక్కడ కారబూంది ఉన్నది, మళ్ళా పొడులు ఉన్నాయి. ఎల్లిగడ్డ కారం ఇట్లా నూరినారు ముద్దుగా. ఇంట్లో చేసిన ఎల్లిగడ్డ కారము, పొడులు, తొక్కులు. ఓరిని చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఇట్లా ఉన్నదంట. ముద్దుగింత అన్నం తెల్లన్నం కట్టుకొని వస్తే నిమ్మడం పచ్చడి కొనుక్కోవచ్చు, అమ్మగా కలుపుకొని నిమ్మలంగా తినేసేయచ్చు. వీళ్ళు ఎవరు చేసిండ్రు, ఎంతమంది జమగూడిండ్రో, మళ్ళీ ఎంతమందికి ఇల్లు ఇస్తున్నదో, ఏంటో ఎంత పెట్టుబడి ఎంత పెట్టాలనో, మనం ఎంత పని చేయాలనో ఏమడదో అడుగుదామండి. అక్క జరొక ముచ్చట మాట్లాడాలి. బాగున్నావా అమ్మ? బాగున్నాను. ఏం పేరు అక్క? నా పేరు పద్మిని. పద్మిని అమ్మ, ఎక్కడికి వచ్చిండ్రు మీరు? ఏ ఊళ్ళు? షామీర్పేట, మేడ్చల్ డిస్ట్రిక్ట్, షామీర్పేట ఊరు నుండి వచ్చాము. మేడ్చల్ జిల్లా షామీర్పేట. ఇప్పుడు ఎంతమంది కలిసి చేసిండ్రమ్మా ఇవన్నీ? మేము మహిళలం అందరము ప్రజెంట్ నలుగురము, వారం ఒక నలుగురం చూస్తాము. మా మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుండి మా మహిళలు అందరూ కలిసి చేసినవి ఆర్గానిక్గా ఇంట్లో చేసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. అన్ని రకాల పిండి పెడతాం. ఇప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ అంటే మొత్తం ఇంట్లో చేసినవి? అవును, ఇంట్లో చేసినవి. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కరు చేయనికే కాదు కదా అమ్మ, అందరం కలిసి, అందరు మహిళలు అందరం. మొత్తం ఎంతమంది మహిళలు అందరు కలిసి? అంటే ఉంటామండి, ఒక 30 వరకు ఉంటాం. 30 మంది మహిళలు కలిసి చేసి 30 మంది అంటే ఇప్పుడు నెత్తికి ఇప్పుడు నువ్వులు పడతాయి. అవును. సున్నుండ అంటే మినపప్పు పట్టే, అవును, మళ్ళీ పల్లీలు పట్టే, శనగపిండి పట్టే, ఇగో నూకల పిండి పట్టే, ఇవన్నీ కావాలంటే ఎంత ఖర్చు వచ్చింది మీకు?
మీకు? అంటే మేము సంఘంలో ఉండడం వల్ల లోన్స్ తీసుకున్నాం కదా, ఆ లోన్లను బట్టి మాకు మెటీరియల్కి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకుంటాం అనమాట. మాకు ఒక్కొక్కరికి 3 లక్షలు వచ్చింది, 2 లక్షలు వచ్చింది ఒక మెంబర్కి. ఒక మెంబర్కి ఎంత వచ్చాయి? అంటే వాళ్ళ యూనిట్ బట్టి కాస్ట్ బట్టి లోన్స్ ఇస్తారు. మా యూనిట్ కాస్ట్ బట్టి లోన్స్ ఇచ్చారు. ఒక 3 lakhs, ఒక 5 lakhs, ఒక 6, 7 వరకు కూడా తీసుకోరు. యూనిట్ బట్టి కాస్ట్ బట్టి 1 రూపాయి పడుతుంది. లేదు, సబ్సిడీ ఉంటుంది మేడం, మాకు 50 పైసా లాగా పడుతుంది అంతే ఆ టన్లో. 35% ఉంటుంది మేడం. 1 lakhకు 35% ఉంటుంది. లక్షకు 35,000 సబ్సిడీ అంటే ఏదక్క ఇక్కడ రబ్జర్ బయటికి రా. నమస్తే, ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు ఆకుల కృష్ణకుమారి, మూడుచింతలపల్లి మండలం నుంచి. కృష్ణక్క, ఇప్పుడు వీటికి అన్నిటికీ ఎంత పడి ఉండొచ్చు మీకు ఖర్చు? ఇవన్నిటికీ కలిసి మాకు లోన్ తీసుకున్నాం. మేము 2 లక్షల దాకా లోన్ తీసుకుని అందులో 2 లక్షలకు సబ్సిడీ అంటే మీకు ఆడికాడికి 70,000 ఎగిరిపోయిన కథని. కానీ మా దగ్గర మా జిల్లాలో సీఎం ప్రోగ్రామ్ అయినప్పుడు మేము అడిగిన ఉంటుంది మాకు మార్కెటింగ్ కావాలంటే వెంటనే ప్రభుత్వం మాకు ఇక్కడ ఏర్పాటు చేసింది. మా జిల్లా నుంచి ఎవరైనా మేము తయారు చేసుకుని ఇక్కడ తెచ్చుకుని అమ్ముకునేటట్టు మాకు అవకాశం కల్పించింది. అట్లాగే నేను సింగిల్ ఉమెన్ని, అంటే నా భర్త వదిలేసి వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు నాకు అవకాశం కల్పించారు ఇక్కడ. నేను ఇలా ఉందా అంటే నాకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించి మేము ఈ తయారు చేసేది కూడా అంతా నూనెలు కూడా మేమే మిషన్లు, మాకు పిఎంఎఫ్ఈ లోన్ ఇచ్చారు. ఆ లోన్ ద్వారాగా మిషన్లు కొనుక్కొని మేమే నూనె తయారు చేసుకుని కారపొడి కూడా మేమే కొట్టుకుని బయటకు వచ్చి ఏమీ లేవమ్మా, బయటకెళ్ళి ఏమీ కొనుక్కోము మేము. మా జిల్లాలో మాకు అన్నీ కూడా సదుపాయం మాకు ఇచ్చారు. లోన్ ఇచ్చి మాకు అన్నీ కొనుక్కున్నాము, కొనిపించారు. దాని ద్వారాగానే మేము చేసుకుంటున్నాం. ఇవి నూనె, కారం కూడా మేము పొలాల్లోకి వెళ్ళి తెచ్చుకొని మేము మిరపకాయలు ఆడించుకొని మేమే, మిషన్లు కూడా మా దగ్గరనే ఉన్నాయి. మేమందరం కలిసి చేసుకుంటాం మిషన్లతోని. అవే కొట్టుకుని కారం కొట్టుకుని అన్నీ చేసుకుంటాం అనమాట. అందుకు కొంచెం మేము ఆర్గానిక్ ఇస్తున్నాం, ప్రతిదీ కూడా ప్రకృతిగా స్వచ్ఛంగా. ఇగో ఈ అక్కోళ్ళు ఏం చెప్తున్నారా అంటే కోసి నానబెట్టి ఎండబెట్టి గిర్నికి పట్టించి నిమ్మలంగా వాళ్ళ దగ్గరే ఉన్న నూనె తోటి నూనె తీసి కారం పొడి చేసుకొని చేసినట్టు గిర్నీ మిషన్లు కూడా మాకు ఇచ్చారు. మేము దాంట్లోనే పిండి ఆడించుకుంటాము. మళ్ళీ నూనె కూడా ఈ మిక్చర్ బూందీ ఉందంటే నూనె ఎక్సెస్ నూనె అంతా కూడా తీసేస్తుంది. ఆ మిషన్ కూడా కొనిచ్చారు మాకు. అందులో పోయంగానే స్విచ్ చేయగానే నూనె అంతా నూనె ఎక్స్ట్రా నూనె అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రీ ఇందులో ఉండదు, మీకు ఆయిల్ ఫ్రీ అని నూనె ఏమి ఉండదు. వీటికి మీరు తినచ్చు ఆరోగ్యంగా. మేమేమంటే మేము ప్రజలకి ఆరోగ్యంగా, ఇప్పుడు అంతా కరోనా వచ్చి మొన్న ఎంత ఇబ్బంది పడింది. సరే, మీ అందరికీ పెడతాము. మా జిల్లాకి మీరు వస్తే మేము అందరికీ పెడతాము. మా కలెక్టరేట్లో కూడా మాకు మేము అక్కడ కూడా అమ్ముతాము మనుషులు పెట్టి. ఇంకెవరెవరికి పెడుతున్నారు? ఎన్ని ఉన్నాయి మీకు? ఇలాంటివి ప్రస్తుతానికైతే సెక్రటేరియట్లో ఫస్ట్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో స్టార్ట్ చేశాము. మేడ్చల్ జిల్లా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు. అవును, థర్డ్ ఫ్లోర్లో ఉన్నది రంగారెడ్డి జిల్లా మహిళా సంఘాల ద్వారా తయారు చేయడం జరుగుతుంది. అమ్మ, ఇప్పుడు ఇవన్నీ చేసిండ్రు, మరి దీంట్లో పెట్టుకోనికి అవకాశం ఇచ్చిండ్రు కదా, మరి దీనికి ఏమైనా కిరాయి అడుగుతారా? ఏం లేదండి, అంతా ఫ్రీ మహిళా సంఘాలకి. సీఎం గారు మావి మీటింగ్స్ అయినప్పుడు మహిళలంతా కలిసి అడిగారనమాట, మేము తయారు చేసే ఉత్పత్తులన్నిటికీ కూడా మాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించండి అని చెప్పి వెంటనే సిఎస్ గారికి చెప్పి ఈ ఏర్పాటు అనేది చేయించడం జరిగింది అనమాట. ఇప్పుడు సచివాలయంలో ఒకటేనా ఇంకేడైనా చేస్తున్నారా? జిల్లాలలో కలెక్టరేట్స్లలో తర్వాత అన్ని చోట్ల కూడా పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్ కానివ్వండి, ఎక్కడైనా. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అండి, సీసీగా ఉన్నాను. వీళ్ళకి నేను కొంచెం సపోర్ట్, అంటే మొన్నే మనం 3 days అవుతుంది కదా ఓపెన్ చేసి అని, వీళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండడానికి. వీళ్ళు కొలువు చేస్తావా అమ్మ సచివాలయంలో? కొలువాలి లేదండి, మేము సెరుపు దాంట్లో సీసీగా పనిచేస్తాను నేను. మాది షామీర్పేట మండలంలో నేను అక్కడ స్టాఫ్. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదమ్మా, వీళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు మహిళా సంఘాలకు చేయిత అని చేస్తున్నారు కదా,
ఇది అమ్మితే ఎట్లా పోతాయి? పెట్టిన పావు కిలో అర్ధ కిలో లెక్క అమ్ముతారా? లేకుంటే ఇప్పుడు వచ్చి ఇట్లా జరిసేపు కూర్చొని 4 మాటలు మాట్లాడుకొని ఇంకా చాయ్ దాకా ఒక లడ్డు తిని పోదాం అనుకుంటే వాళ్ళకి గిట్లు ఇస్తారా మేడం? ఇది ఒక పీస్ ద్వారా అమ్ముతారు, ప్లస్ 100 గ్రామ్స్ అమ్ముతారు, పావు కేజీ కావాలంటే అమ్ముతారు. మీకు కేజీ నుంచి 10 కేజీల వరకు కూడా కావాలంటే ఇస్తాము. బయట ఏదైనా ఫంక్షన్లకు కూడా ఆర్డర్ కావాలంటే కూడా మేము ఆర్డర్ చేసి ఇస్తాం మేడం. చేసిస్తారు మేడం. అవును. మరి లాభము ఎట్లా పంచుకుంటారు అంటే మేడం వీళ్ళు ప్రతిదీ కూడా మనకి బుక్స్లో మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏ రోజు విత్ అటెండెన్స్తో సహా ప్రతి వస్తువు ఒక లడ్డు కాస్ట్ నుంచి కూడా వాళ్ళు పుస్తకాల్లో రాసుకుంటున్నారు. దీన్ని బట్టి వాళ్ళకు వచ్చిన లాభాలు ఖర్చులు పోగా ఉన్నాయి, లాభాలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అక్కడ ఎవరైతే మెంబర్స్ మనకు ఈ ఐటమ్స్ తయారు చేసి పంపించారో వాళ్ళకి వెళ్ళగానే పేమెంట్ ఆ లాభాలు అనేవి వాళ్ళకు ఇస్తారు. అది ఇప్పుడు మామూలుగా 1 కిలో లడ్డు కొనుక్కున్నారా అమ్మ? 1 కిలో లడ్డుకు ఇప్పుడు పల్లీలు ఎట్లున్నాయంటే 180-200 దాకా ఉన్నాయి కిలో పల్లీలు. ఈ కిలో పల్లీల పైసలు, బెల్లం పైసలు, వాళ్ళు చేసిన చేతకు కూలి ఇవన్నీ కట్టుకొని ఇప్పుడు 1 కిలో పల్లీ లడ్డు ఎట్లున్నారు మిగతా? కిలో పల్లి అంటే పల్లీలు వాళ్ళు బయట కొనుక్తారు మేడం, పొలాలలో పండించినవి ఉంటాయి కదా, డైరెక్ట్ వాళ్ళతోని మాట్లాడుకొని డైరెక్ట్ వాళ్ళే తీసుకుంటారు. పోనీ అట్లా తీసుకుంటే ఇంకా జరుగుతుంది, అగ్వనే వాడతారు. ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతారమ్మా ఇది? మేడం పావు కిలోకి 185 పల్లీలో లడ్డూలు మేడం. లడ్డు 185 ఆంటీ కిలోకి దగ్గర 400, 485 మొత్తానికి 700. అంటే మనకి ఇప్పుడు ఈ మంత్ కూడా మేడం మనం ఓపెన్ చేసి 3 days అవుతుంది కదా మేడం, ఈ మంత్ వరకు కూడా మనకు 10% డిస్కౌంట్ అనేది కూడా పెట్టాం మేడం. ఆ 10% డిస్కౌంట్తో మనము కేజీ 450 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం లడ్డు. 185కు పావు కిలో అయితే కేజీ 400 ఎట్లా అవుతుందమ్మా? కేజీ మేడం, కేజీ పావు కేజీ 185. పావు కిలో 100 రూపాయలు అమ్ముతున్నాము. పావు కిలో 100 రూపాయలు అమ్ముతున్నాము, కిలో 400 రూపాయలు అమ్ముతున్నాము. తర్వాత ఇంకా ఏమంటే మాకు ఫస్ట్ రోజు ఓపెన్ చేసిన రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన 20,000 రూపాయలు ఆర్డర్ ఇచ్చిండ్రు. మొత్తం నింపినాం. నిన్న కూడా ఆర్డర్ వచ్చింది. రోజుకి 20,000. మొన్న ఫస్ట్ రోజు 30,000 అమ్మినాము, నిన్న 25,000 దాకా అమ్మినాము. ఇక ఇప్పుడు మొదలైంది. ఇక్కడ మీటింగ్ లో జరుగుతున్నప్పుడు మాకు ఆర్డర్లు ఇస్తున్నారు. మహిళా సంఘాల అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలు మీరున్న వాళ్ళు రంగారెడ్డి జిల్లా, మరి ఇవతల దిక్కు జిల్లాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చే ఇట్లా కాదు మేము ఇట్లా తీసుకొచ్చి అమ్ముతాం, మా కరీంనగర్లో మేము సకినాలు జిల్లా వైజ్ గా ఇస్తారు. తర్వాత మా దగ్గర కూడా అమ్ముకోమంటే మేము వాళ్ళలాగే వాళ్ళు మాలాగే అమ్ముకోవడానికి మేము కూడా అవకాశం ఇస్తాం. ఎందుకు అట్లా? ఎందుకంటే మాకు జీవనాధారం వాళ్ళు చూపించారు. మేము అడగంగానే మార్కెటింగ్ కావాలి, మేము ఇంట్లో కూర్చుని ఒక 5 కిలోలు రోజుకి 5 కిలోలు అమ్ముకుంటాం. దానివల్ల మాకు ఇంటికి సరిపోవట్లేదు డబ్బులు అని చెప్పేసి మేము సీఎం గారిని అడిగితే వెంటనే మాకు ఇక్కడ ఏర్పాటు చేశారంట. మా జిల్లా నుంచి ఎవరైనా తెచ్చుకుని ఇక్కడ అమ్ముకునే అవకాశం ఇచ్చారు మాకు. నేను గర్జలు మసాలా పల్లి చేస్తాను. ఈ పొద్దురే అసలు గర్జలే చేస్తలేరు అక్క. మంచిగా అనిపించింది చూడండి గర్జలు కానీ అక్క. ఇప్పుడు ఇలా రకరకాల వంటలు చేసిండ్రు, ఆరోగ్యానికి మంచిదని పొద్దున బాగుంటారు. చిరుధాన్యాలు అని వాడ్డారు. ఆ చిరుధాన్యాలతో ఇట్లా చేసిండ్రు. ఏమేమి వాడిండ్రు, ఏమేమి పెట్టిండ్రు? రాగి మురుకులు, మొక్కజొన్నలు, మినపిండి లడ్డు, సున్నుండలు, అవి పల్లి లడ్డు, పల్లీలు, పుట్నాల లడ్డు, మళ్ళీ పల్లీల లడ్డు, మసాలా పల్లి చూడువా మిక్చర్, జొన్న రాగి మిక్చర్ అంటే ఏం చేస్తారు? అంటే అన్ని రాగి పిండితోని ఫస్ట్ మళ్ళీ అందులో మొక్కజొన్న కాన్ కలిపి పల్లీలు అవన్నీ కలుపుతాం అనమాట. కొంచెం ఎల్లిపాయలు దంచి కారము వేయిస్తాం. మళ్ళీ సర్వపిండి కూడా ఉంది. సర్వపిండిలో మనం నువ్వులు, మళ్ళీ పల్లీలు, అందులో సర్వపిండిలో కూడా పోషకాహారాలు ఉన్నాయన్నమాట. అందులో ఐరన్, కాల్షియం. ఇవాళ ఈ పొద్దు అందరూ ఎవరు సర్వపిండి అంటే ఇప్పుడు తెలంగాణ ఫేమస్ అది. అయితే దాంట్లో నువ్వులు ఎక్కువ వేస్తున్నాం. ఎందుకంటే మోకాళ్ళు అందరు నొప్పులు అంటున్నారు. దానివల్ల ఐరన్ వస్తుంది కదా, పల్లీలు, ప్రోటీన్ అన్నీ అందులో పోషకాహారాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా మేము ప్లాన్ చేసుకుని రుచికరమైన ఫుడ్ హైజీనిక్గా ఆరోగ్యంగా అందరికీ అందజేయాలని మా జిల్లా మంచిగా ఉంటుంది. అంతా ఆర్గానిక్ ఫుడ్ ఏమే.
బంధుకు అన్ని మంచిగా చేసిండ్రు సారు. ఎవరు వీళ్ళతోటి ఎందుకు చేయించినావు, వీళ్ళ నీకెంత లాభం ఉన్నది, వాళ్ళకెంత లాభం ఉన్నది, ఏం కథ? అందరికి నమస్కారం. V6 వాళ్ళకి నాకేమీ లాభం ఉండదు. నేను ఉద్యోగస్తుని. ఉద్యోగం వల్ల ఎటువంటి లాభాపేక్ష లేకుండా మహిళలకి స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా శక్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మన చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా మంత్రి గారు సీతక్క గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు, డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి మహిళలతోటి ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయాలని ముందుగా జిల్లాలో ఏర్పాటు చేయాల్సి ఉండే కార్యక్రమాన్ని ముందుగా సెక్రటేరియట్లో పెడదామని మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా ఈ 2 జిల్లాలకు కలిపి పైన ఒక క్యాంటీన్ కింద ఒక క్యాంటీన్ డిజైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా దగ్గర ఉన్నటువంటి మహిళా సంఘాల నుంచి బాగా పనిచేసే అంటే వాళ్ళు ఇప్పటికే పనిచేస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన తినుబండారాలు ఏవైతే బాగా ఉన్నాయో వాళ్ళ నుంచి మనం సెలెక్ట్ చేసుకొని 16 గ్రూపుల్ని విలేజ్ ఆర్గనైజేషన్స్ మొత్తం 13 విలేజ్ ఆర్గనైజేషన్స్ నుంచి వీళ్ళు సెలెక్ట్ చేసాము. వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఇక్కడ ఉండి దగ్గరుండి ప్రత్యేకంగా రుచి, నాణ్యత, శుభ్రత ఇవన్నీ నాణ్యత శుభ్రత అన్నారు. వాళ్ళు ఇట్లా అన్నారు బాగా నీట్గా చేస్తాం అక్క, ఎక్కడ ఏది గలీజ్గా లేకుండా మంచిగా నీట్గా చేస్తామని. మీరు ఎట్లా చూస్తారు? మరి ఏం తెలుస్తుంది? దానికి ఏం కొలత గిలత ఏముండదా? కొలత అంటే అక్కడ తయారు చేసే సమయంలో ఏం చేసామంటే మా దగ్గర పనిచేసే సిబ్బందులు దగ్గర CCs తర్వాత APMలు ఉన్నారు మన జిల్లా స్థాయిలో. వాళ్ళందరూ పనిచేసే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎట్లా తయారు చేస్తారు చూసుకుంటారు. వాళ్ళు తయారు చేసేప్పుడు కూడా క్యాప్స్ చేతికి గ్లౌస్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసే విధంగా వాళ్ళు తరిపి ఇచ్చాము. అట్లాగే చేశారు. ఒకనొక సందర్భం మేము వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు తయారు చేసినప్పుడు అక్కడ ఫొటోస్ కూడా తెప్పించుకుంటాం. అక్కడ ఎట్లా ఏసీకి ఎట్లా ఉంది అన్ని మేళాల పైన కానీ ఒక సందర్భంలో అక్కడ కింద పిండి పడిపోతే మొత్తం ఆ మెటీరియల్ అంతా తీయించేసేసి మళ్ళీ కొత్తగా మెటీరియల్ చేసుకుని చేసాము. అది అంత నాణ్యత శుభ్రత అనేది. తర్వాత ఆయిల్ అనేది వాళ్ళందరూ మీకు చెప్పుకుండొచ్చు, దాని నూనె తీసుకుంటున్నారు. అది నాణ్యత శుభ్రత తోటి చేస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే వీళ్ళు ఆదర్శంగా జిల్లా స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు మేడ్చల్లో, రంగారెడ్డిలో కూడా కొత్తగా ఇప్పుడు మళ్ళీ కలెక్టరేట్లో కూడా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇప్పుడు కలెక్టరేట్లలోనే క్యాంటీన్లు చేస్తే వాళ్ళ వరకు చేస్తారు. ఇక మరి మాసంటి పబ్లిక్ ఇసంటి నూనె లేని అన్ని మేము తినొద్దా? ఇప్పుడు మాసంటోళ్ళు తినాలంటే మేము అంటే అంగట్లో పోయి కొనుక్కుంటాం. మరి ఇప్పుడు మీరు అంటే కొలువులు చేసేటోళ్ళు మంచిగా అంగిలా వేసుకొని మంచిగా సూటుబుట్ట వేసుకొని వచ్చి మీరు ఇట్లా కొనుక్కొని తింటారు. మరి మాసంటోళ్ళు బయట ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన అవుటర్ రింగ్ రోడ్ దిగి చోట హోటల్స్ ఉంటాయి. అక్కడ కానీ హోటల్ కానీ హాస్టల్స్ ప్రదేశాలు, కాలేజీలు, స్కూల్స్ ఉన్న ప్రాంతాలు, తర్వాత ఒక పాస్పోర్ట్ ఆఫీస్ చోటు అక్కడ ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉండి వాళ్ళకి సరైనటువంటి ఆహార పదార్థాలు లభించు అన్న ఏరియాల్లో ఆ సంఘాలన్నీ ముందుకు వస్తే వాళ్ళకి ఈ క్యాంటీన్స్ ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కూడా. 100% సక్సెస్ అవుతాయి కూడా ఇవన్నీ. అమ్మ ఏడుంటి అక్క నువ్వు ఇప్పుడు అంటే ఇవన్నీ రకాలు తీసుకొచ్చినావు మేడ్చల్ కాడికి. రంగారెడ్డి వాళ్ళు ఏం తెచ్చిండ్రో చూసేస్తాం ఒకసారి నాడు. నాకు ఈ అక్కని తీసుకొని పోతున్నారు రంగారెడ్డి కాడికి కూడా. తయారు చేసేటప్పుడు ఇట్లా ప్యాక్ చేస్తాం మేడం. అక్కడ నీట్గా ఇలా ఉంటుంది. మేము అక్కడ ఉండి చూసుకుంటాం మేడం. తయారు చేసేటప్పుడు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి తర్పిదిచ్చాము. ఎక్కడ కూడా మట్టి తయారు చేసేటప్పుడు ఇట్లా ముద్దుగా నెత్తికి ఒకటి ఇది పెట్టుకుంటారు. ఏమంటారు అక్క? నెత్తికి పెట్టి హెడ్ క్యాప్ అంటారు. హెడ్ క్యాప్ అంటారు పెట్టుకున్నారు. మళ్ళీ జుట్టు ఇట్లా రాలకుండా మళ్ళీ మరి అట్లా పెట్టుకొని చేస్తారు. ఏమంటున్నావు చెల్లి? రుచికి, శుచికి, నాణ్యతకు మా ప్రత్యేకత తగ్గేదే లేదు మేడం. ఏమన్నా రుచికి, శుచికి, నాణ్యతకు మేము తగ్గేదే లేదంటారు. వస్తున్నది సినిమా పోదామా అక్క? పైకి చూసేద్దామా? ఇక ఈడ అక్కయ్యలేని అందరికి చేసిన ఏమో ఇవి భోజనాలు చేసేటోళ్ళు చేస్తున్నారు. మెల్లగా భోజనాలకి ఇట్లా తీసేసుకోండి. సరే అక్క, మీరు చెప్పారు కదా. ఎందుకంటే ఇటు కూడా మనకు రాదా? వస్తుంది చెప్పారు, చేస్తామని. మీదికి పోయి చూసేసేద్దాం. తిన్నావా చెల్లె? ఏమన్నా వీళ్ళు వండిని అక్కయ్యలేని వండిని తినవా? మరి మేము కొనుక్కోము, ఇంటికాంచే తెచ్చుకుంటాం. ఇక సచివాలయంలో పనిచేసి చెల్లెలు ఇంటికాడికి తెచ్చుకుంటాను అక్క అంటున్నాను. మంచిగా ఉన్నాయి, కమ్మగా ఉంటాయి. స్వచ్ఛత, నాణ్యత, శుభ్రత అనుకుంటూ మాట్లాడిండ్రు కదా. ఇక ఇతర బంధుకు వస్తే ఈ అన్నోళ్ళు చెక్కలు, నువ్వుల లడ్డూలు, గర్జే, అందులోనేమో
ఏంటి అన్న బూందీ లడ్డు, మిక్చరు, గజ్జలు ప్లస్ నువ్వుల లడ్డు. ఎట్లున్నట్టమ్మి? నువ్వుల లడ్డు చాలా టేస్ట్ ఉంది, మంచిగా ఉంది. ఏమన్నా ఇసుక వచ్చానా? అసలు ఏం లేదు, చాలా మన ఇంట్లో చేసుకుంటాము, అదే విధంగా మంచిగా ఉంది. నువ్వు తిన్నావా అన్న? ఎట్లున్నా ఏం తిన్నవి? నువ్వేం తిన్నావు తమ్మి? ఎట్లున్నది? పర్వాలేదా? ఎంత ఖర్చు తమ్మి? 15 నుంచి 20 రూపీస్ లెక్క ఐటమ్ పడ్డు. అన్న ఎట్లా అనిపించింది? తిన్నావా ఏమన్నా? గర్జలు బాగున్నాయి, మా అమ్మ చేసినట్టు టేస్ట్ బాగుంది, ఇంట్లో చేసిన. ఏమైనా వంకపోయినా మరి ఇంటికి? తీసుకున్నా మొన్న గర్జలు తీసుకున్నా, బాగున్నాయి. గర్జలు తీసుకున్నా ఎట్లా ఇచ్చిండ్రు అన్న? మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు, బాగానే ఉంది. కారం ప్లస్ మన కారం కూడా 3-4 రకాలు పచ్చళ్ళు కూడా బాగుంది. పచ్చళ్ళు కూడా నేను ఒక ½ కేజీ మనం తీసుకెళ్ళినా, చిన్నవి బాగున్నాయి. మన ఇంట్లో పెట్టుకున్నట్టే మనం ఒకసారి వచ్చి టేస్ట్ చేసిన. మన సర్కారు కూడా మన రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా మహిళలకు మంచిగా మహిళా క్యాంటీన్ అని పెట్టి మంచి విధంగా మంచి ప్రోగ్రామ్ వాళ్ళకు కూడా చేతులు ఇచ్చినట్టు బాగుండదు. బాగున్నది అంటున్నాడు ఈ తమ్ముడికి. ఇట్లా మంచిగా ఇంట్లోకి పచ్చళ్ళు గిచ్చట్లు తీసుకొని పోయిండంట. ఇతల బందికి ఇక కొత్త మంది ఉన్నారు, వాళ్ళని ఇట్లా అడుగుదాం. ఎంత పడ్డదన్న? ఒకటి 20 రూపీస్. అన్న ఈ రోజే తిన్నామా? నువ్వు మొన్న గిట్లా తిన్నావా? మొన్న రాలే. మొన్న వచ్చిన చాయ్ తాగి చాయ్ మంచిగా ఉన్నది. ఇట్లా మంచిగానే ఉన్నదట. ఒక్క గర్జే 20 రూపాయలు పడ్డదంట. ఈ అన్న 2 గర్జలు తీసుకున్నాడు. అన్న ఈ గర్జలే టేస్ట్ చేసినామా లేకపోతే మురుకులు గిరుకులు ఏమన్నా తిన్నావా? ఇంకా ఏం తినలేదు మేడం, తీసుకోవాలి. ఇంకా ఎట్లుంది? క్వాలిటీ బాగున్నదా అంటున్నాడు. నడువండి మీది కూడా ఉంది ఒకపాలు. ఇప్పుడు 3వ ఫ్లోర్కి వచ్చినాం మనము. 3వ ఫ్లోర్లో కూడా ఇంకొక మహిళా శక్తి క్యాంటీన్ పెట్టిండ్రు. అయితే ఇది ఇట్లా షురు చేసిండ్రు. అక్క ఈడ ఎందుకు పబ్లిక్ బాగా ఎక్కువ ఉన్నారు అక్క? ఇక్కడ పైనకి వెళ్ళి అందరూ ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉన్నారు, అందుకని చెప్పేసి వాళ్ళు కిందకి దిగరాదు కాబట్టి ఇక్కడనే కూర్చొని ఇక్కడ తినేసి ఇక్కడ పోతారు అనమాట. మొత్తానికైతే ఇంట్లో మస్తు రద్దే ఉన్నది. బాగానే పబ్లిక్ అంతా ఇట్లా భోజనాలు చేస్తుంది. అక్క మనల్ని చేస్తున్నారు ఈ అన్నం గిన్నెం అంతా ఇట్లా వంట చేస్తున్నారు. ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి మనది కాదు, ఇక ముందులో మనకి ఇస్తామని చెప్పింది. ప్రస్తుతానికి అయితే మాకు పిండి వంటలు పచ్చళ్ళు అమ్ముకోమన్నారు, మేము అమ్ముకుంటున్నాం. అలా పిండి వంటలు పచ్చళ్ళు అమ్ముకోమన్నారు అంట. ఇగో 3వ ఫ్లోర్కి వచ్చిన మేడ్చలక్క తీసుకొని వచ్చింది అక్క. వీడికి వస్తే మళ్ళీ ఈడగిట్ల బాగున్నాయి ఆ చెల్లె. మొత్తం ఈడగిట్ల మళ్ళీ మురుకులు ఉన్నాయి, సర్వపిండి ఉన్నది, ఈ కింద ఒక రకం మురుకులు ఉన్నాయి, బూందీ లడ్డు ఉన్నది. ఈడగిట్ల ఈడ సకినాలు ఉన్నాయి, 2 రకాల సకినాలు ఉన్నాయి. తిప్పుడు సకినాలు ఉన్నాయి, మామూలు సకినాలు ఉన్నాయి, నూనె పోసి చేసే సకినాలు, చెక్కలు ఉన్నాయి. యువతల బంధుకు వస్తే ఇవేంటి అమ్మ? ఏం చెక్కలు ఇవి? పల్లి చెక్కలు ఉన్నాయి. ఏమన్నా ఇక్కడ గవ్వలు ఉన్నాయి, ముద్దుగా గవ్వలు ఉన్నాయి. రాగి లడ్డు చేసిండ్రు ఇల్లు, రాగి లడ్డు ఉన్నది, సున్నుండలు ఉన్నాయి, అరిసెలు ఉన్నాయి, బుడ్డ అరిసెలు ఉన్నాయి, పెద్ద అరిసెలు ఉన్నాయి. ఏమడదమ్మా దీనికి తేడేమడిది? కాదు, కిందనేమో పెద్ద అరిసి ఉన్నది, మీదనేమో చిన్న అరిసి ఉన్నది. ఇవేంటి ఇవేంటి? సైజుని బట్టి చేసిండ్రా పెద్దగా. అంటే ఇంత ఒక్క అరిసె తినేసరికి నిమ్మలమా అయిపోతుంది. ఇంకొకటి తినని ఇక పట్టదాని ముద్దుగా 2 తినని కాస్తదాని ముద్దు చిన్న చిన్న అరిసెలు చేపించుకున్నాడు. ఉండమ్మా కొలు చేసేటోళ్ళకి తెలివి ఎంత మంచిగా ఉంటుంది. ఇవి గర్జలు ఉన్నాయి. ఏం గర్జలు అమ్మా? ఇది బెల్లము పళ్ళు. యువతల బంధుకున్నది ఏమన్నా ఉన్నాయి? యువతల బంధుకున్న గర్జలు సర్వపిండి ఉన్నది. మొత్తానికి అయితే ఈడగిట్లా అమ్మ తీరు బయటికి రాదండి. బయటికి వచ్చింది. అక్క నీ పేరు? సుధా అండి, మహేశ్వరం మండలం అండి. మా 15 మంది ఉన్నామండి మేము. ఇడిచ్చారండి. మేము సక్లాలు, గజ్జెలు, మురుకులు, అరిసెలు, సున్నుండ్లు అన్నీ చేసామండి. పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, రాగి లడ్డూలు అన్నీ చేసామండి. చాలా బాగున్నాయి మేడం.
50 grams వచ్చి 35 రూపీస్గా ఇస్తున్నాము. మా గ్రూప్ పొడి మేడం, పల్లి పొడి, కరివేపాకు పొడి, వెల్లుల్లి పొడి. అవును మేడం, అవును మేడం. ఇవన్నీ తయారు చేసిండ్రు కదా, మరి వీటికి మొదలు పైసలు కావాలి, పిండికి పైసలు కావాలి, పైసలు కావాలి, అవన్నీ ఎట్లా? మేము స్వయం సహాయక సంఘం నుంచి తీసుకున్నాము, సంఘం నుంచి తీసుకొని చేసుకుంటాం. ఎంత పడ్డదమ్మా లోన్? ఎంత తీసుకున్నారు? నేనైతే 15,000 తీసుకున్నాను మేడం. 15,000. మరి ఏమైనా మీకు ఎంత పడుతున్నది? ఏమైనా సబ్సిడీ ఏమైనా వస్తుందంటనా? సబ్సిడీ తెలియదు కానీ 1 రూపీ మిత్తి అయితే కడతాం, 100కి రూపాయి మిత్తి. అమ్మా నువ్వేం చేసినావు? నేను అరిసెలు చేసిన, సకినాలు, మురుకులు, బూందీ లడ్డు, బెల్లం గవ్వలు. బెల్లం కావాలేనా అక్క? చక్కెర కావా? చక్కెర పాకు లేదు, బెల్లం. అంటే బెల్లంతో ఆరోగ్యము, చక్కెరతోటి కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు బెల్లంతో తినొచ్చు అనే ఉద్దేశంతో బెల్లం వేసిండ్రా అమ్మ. ఎవరికైనా తిననీకే మంచిగా కూరలకి ఇట్లా ముద్దుగా తీసుకుపోయి పెట్టచ్చు. క్వాలిటీ ఫుడ్ మేము ఇంటికాడ మేము సొంతంగా చేస్తాము, మంచి ఆయిల్ పోసి. మనం ఇంట్లో పిల్లలు మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నామో బయట వాళ్ళు కూడా అంతా ఉంటే మాకు బిజినెస్ కూడా పెరుగుతుంది కదా, మా క్వాలిటీ టేస్ట్ చూసి. కాదక్క, ఇప్పుడు వాళ్ళు కింద ఒకటి ఫ్లోర్లు ఉన్నోళ్ళు, కింద ఉన్నోళ్ళు అక్కోళ్ళు, మేడ్చల్ జిల్లాలు, వాళ్ళకంటే అంత నూనె కానీ వాళ్ళదేనంట, పిండి గిరిని వాళ్ళదేనంట, కారం పొడి గిరిని వాళ్ళదేనంట, అంత వాళ్ళదేంట. మీకు అట్లా ఏం లేవా? మరి మాకు పిండి గిర్ని ఉంది, కారం గిర్ని ఉంది. మేము పిండ్లకు సంబంధించి పట్టించుకుంటాము కానీ ఇంకా ఆయిల్ది మాకు పెట్టుకోలేదు. కాకపోతే గోల్డ్ డ్రాప్ ఫ్రీడమ్ వాడతాం మేము. క్వాలిటీ మాకు మన పై ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు. చేసుకున్నప్పుడు మాకు తెలియకుండా వస్తుంది. ఎంత వస్తున్నది అక్క? ఖర్చు ఎంత వస్తున్నది? ఏమైనా ఇప్పుడు 3 రోజులు చేసిండ్రు కదా, 1 రోజు 2 రోజు బాగానే అమ్ముడైనాయి అంటే మొత్తం స్టాక్ పోయింది అక్క? అయిపోయింది, సరిపోలేదు. ఈ రోజు వచ్చినాయి మళ్ళీ అన్ని ఫ్రెష్. ఈ రోజు మళ్ళీ మొత్తం ఫ్రెష్ వచ్చినాయి. అక్క ఎట్లా తెలుస్తుంది అక్క లాభం ఎంత వచ్చింది, ఏం కథ అనేది? అంటే మేము ఇంటికాడ లెక్కలు జమా చెల్లింపులు వేసుకుంటాం కదా, అట్లా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఉప్పుకింతాయి, నూనెకింతాయి, కారం కింతాయి, అన్ని పిండికింతాయి, మళ్ళీ చేసినందుకు కూలి వాడద్దా ఆడపిల్లలకు పడుతుంది మాకు. మేము ఇంకా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇంత ఎంకరేజ్ ఇస్తున్నప్పుడు మేము కూడా ముందుకు వచ్చి చేసి ఇంకా మమ్మల్ని మంచిగా అనిపిస్తే ఇంకా పైకి తెస్తుందని ఉద్దేశంతో మేము ఎదుగుతామని సంతోషంగా మాకు చేస్తున్నాం. మేము. మీ పేరు ఏం పేరు చెల్లె? నా పేరు శోభరాణి మేడం. శోభమ్మ, ఏం చేసినావు? ఇంకా మురుకులు సకినాలు చేసినాం మేడం. మురుకులు సకినాలు మీది ఎక్కడ? ఆమన్గాల్ మండలం మేడం. ఇక ఆమన్గాల్ చెల్లెలు సకినాలు చేసిందంట. ఇప్పుడు సకినాలా నీ నువ్వుల సకినాలు? 2 చేసినాం మేడం. 2 చేసినాం. ఇప్పుడు నీకు ఎట్లా అంటే పైసలు ఎంత పడ్డాయి, నీకు ఖర్చు ఎంత పడ్డది? మేడం మేము కేజీకి ఇంత అని ఫస్ట్ చూసుకుంటాము, దాన్ని బట్టి. ఇప్పుడు పోయినా మనం ఇట్లా చేసుకున్నా ఎట్లుంటుందా అంటే నమ్మ బయట కొనుక్కున్నాం అనుకోండి, ఏ చక్కెర తీయటి మిఠాయిలు ఏం కొనుక్కున్నా కూడా కిలోకి 20-25 కంటే ఎక్కరావు. కిలోకి 20-25 కంటే ఎక్కరావు. ఇప్పుడు మనకి ఇప్పుడు సకినాలు నేను కొనుక్కున్నాను అనుకోని, అరిసెలు అయినా గిట్లా 20-25 వస్తాయి కదా అక్క. సకినాలు అయితే ఎన్ని వస్తుండొచ్చు కిలోకి? వస్తాయి మేడం, 20 వస్తాయి. 25. దాన్ని బట్టి నీకు ఎట్లా ఇప్పుడు ఒక్క సకినం తిన్నారని కొంచెం ఎట్లా ఇస్తావు మరి? 20 రూపీస్ ఇస్తాం మేడం. ఒక్క సకినం తింటే 20 రూపీస్ ఇస్తాం మేడం. మేము టీం ఉంటాం మేడం, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కలిసి టీం ఉండి అందరం పెట్టుబడి పెట్టుకొని తీసుకుంటాం. మాకు గ్రూప్లో కూడా మా రామలింగేశ్వర గ్రూప్ మేడం, అందులో నాకు గిన్నెకి లోన్ తీసుకొని గిన్నె పెట్టుకున్నాం, ఫ్లోర్ మిల్ పెట్టుకున్నాం. ఈ షాపు ఇంటి దగ్గర క్యాంటీన్ చేస్తుంటే మాకు ఈ తెలంగాణ ప్రభుత్వము నుండి పీడి మేడం వాళ్ళ నుండి ఇట్లా ఉందమ్మా క్యాంటీన్ పెట్టుకోవాలనేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మేడం. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఊర్లో ఒక్కొక్కరికి ఇచ్చేదానికన్నా మేము ఇక్కడ క్యాంటీన్ పెట్టడం, మళ్ళీ ఇంటి దగ్గర కూడా క్యాంటీన్ చేస్తాం మేడం. ఎవరైనా ఆర్డర్ ఇస్తే మళ్ళీ అక్కడ కూడా పంపిస్తాము. ఇప్పుడు సారెక్కు కావాలని అడుగుతారు అక్క, ఇప్పుడు పెళ్లిన సీజన్ వస్తుంది మళ్ళీ ఆచారం వెళ్ళిందంటే. 8 years నుంచి మేమైతే కందుకూరు మండలం గూడూరు గ్రామం మాది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. 8 years నుంచి ఈ సర్వీస్ చేస్తున్నాం మేము. ఇంకా ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చిందంటే సంతోషం ఇంకా ఎక్కువ కదా, అందుకోసమే ఇట్లా కూడా చేస్తున్నాం. మాది టీం ఉంటుంది. మేము అక్క నువ్వు ఏమైనా చేసినావా? వంటలు ఏమైనా చేసినావా? నువ్వు చేసినామా?
ఇదో ఈ అక్క మురుకులు చేసిందంట సఫీ అక్క ముచ్చింతలక్క అక్క. మరి ఇప్పుడు నీకేమన్నా లాభం ఇట్లా పడుతుంది అని అనిపించిందా? నేను 20-30 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. మురుకులలో 30 సంవత్సరాల అనుభవం సఫీ అక్క ముందుగా. నేను చిన్నప్పటి ఇదే పని నేర్చిన, ఇదే పని చేస్తున్నా, ఇదే దీంతో ఆధారం ఉంది, బతుకుతున్నా. మరి మన గంటలు మనకు పోయిన అది వేరే వాళ్ళు పెట్టుకున్నారంట కదా? ఇదే మస్తు అయితే మేడం, ఇదే మస్తు అయితే ఇదే నాకు ఈ గ్రామ సంఘం నుంచి కూడా నాకు కొంచెం సాయం చేస్తారు. అట్లా కూడా నేను బతుకుతాను. నాకు ఇంటికి ఆర్డర్లు వస్తాయి. ఈ అక్కలేం మామూలు అక్కలు అనుకుంటున్నారు, ఇంటికాడికి ఆర్డర్లు పట్టే అక్కలు వస్తాయి ఆర్డర్లు. పెళ్లి ఉంటే మాత్రం ఒక్క రోజు కూడా లీవ్ ఉండదు, మొత్తం అసలు ఖాళీ ఉండదు అంట. చూసిన ఒక అక్క కూడా. అమ్మ నువ్వేం చేసినారా? నా పేరు పద్మ, రంగారెడ్డి జిల్లా కడతాల్ గ్రామం, కడతాల్ మండలం. నేను పచ్చళ్ళు తయారు చేస్తాను మేడం. ఏమేమి పచ్చళ్ళు చేసినామమ్మా? చికెను, మటను, నిమ్మకాయ, దోసకాయ, ఇంకా అన్ని వెరైటీస్ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అంటే మటన్ అంటే ఇక కిలో 300 ఉన్నది, చికెన్ అంటే 300 దాకా పోయింది. ఇవి ఎట్లా మరి ఇది ఎట్లా కిలో పావు కిలో ఎట్లా పడుతుంది ఇది? ఇక నేను చేసిన దాన్ని బట్టి దాని కాస్ట్ వేసుకొని చేస్తాం మేడం. దాదాపు చికెన్ పచ్చడి అయితే 300 grams 300 రూపీస్. బోన్లెస్ చికెన్ 300 grams 300 రూపీస్. అన్ని రకాల పచ్చళ్ళు తయారు చేస్తాం మేడం. 1200 పడుతుంది కిలో. 1200 పడుతుంది. పచ్చళ్ళకి ఎట్లున్నది గిరాకీ? మంచిగానే ఉంది మేడం. నేను ఇంత ముందుకు కలెక్టర్ ఆఫీస్లో సేల్ చేసేది, ఎవ్రీ మండే వెళ్ళేది. నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ మండే నేను కలెక్టర్ ఆఫీస్లో సేల్ చేస్తాను. ఇప్పుడు మేడం వాళ్ళు నాకు ఇక్కడ వచ్చింది మేడం. మీకు అవకాశం వచ్చిందా? మీకు వచ్చింది నువ్వేం చేసినావు చెల్లె? రాగి లడ్డు చేసినా మేడం. రాగి లడ్డు ఎట్లా చేసినావు అమ్మ? ఒక పారు చెప్పు నాకు. డ్రై ఫ్రూట్స్ మేడం, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ నెయ్యితోనే చేస్తాను. రాగి లడ్డు అని డ్రై ఫ్రూట్స్ అంటున్నావు? డ్రై ఫ్రూట్స్ కలిపాం మేడం దాంట్లో. అంటే డ్రై ఫ్రూట్స్ పొడి చేసి కలిపినవా? లేదు మేడం, కచ్చా పచ్చా చేసేసి పలుకులు లెక్క చేసి తగలాలి కదా, అలా చేసి రాగి లడ్డు చేసినాం. అవి ఎట్లున్నాయమ్మా రాగి లడ్డులు మరి కిలో వచ్చేసి 700 వరకు ఉంది మేడం. ఇప్పుడు ఒక్కటి తినాలనుకునేటోళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఆఫీస్ వాళ్ళకి ఒకటి 20-25 రూపాయలు పీస్ ఉంది మేడం. 20-25 రూపాయలకు పీస్ వాడుతుంది. నువ్వేం చేసినావురా? మటన్ పచ్చడి. ఇగో ఈ అక్క మా ఆసంటువే మటన్ పచ్చడి అంట. ఎట్లా పడ్డదా అమ్మ? మేము యాటం తీసుకొని బోన్లెస్ చేపించి చేసినాం. ఓయమ్మ 1 కిలో 2 కిలోలు తెచ్చి చేసి యాటం కోపించి ముద్దుగా బోన్లెస్ మటన్ అంతా చేసి తీసుకొచ్చిందంట. అమ్మ నీకు ఇప్పుడు ఆట గోపించుడు చేసుడు ఇదంతా చాలా పడుతుంది కదమ్మా. ఎట్లా కిలో పడుతుంది మరి? ఇక్కడైతే 2200. మామూలుగా మటన్ మనకు కావాలంటే 800-900 కిలో పడుతున్నది. కిలో మటన్ పచ్చడి 2200 పడుతుంది. ఇప్పుడు వారం రోజులు మాత్రం డిస్కౌంట్. ఎంత ఇస్తున్నారు డిస్కౌంట్? 20 రూపీస్. 300 గ్రామ్స్కి 700 తీసుకుంటున్నారు. 300 గ్రామ్స్కి 700. అలా డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం? 20 రూపీస్. 720 రూపీస్ అయితే 20 రూపీస్ డిస్కౌంట్. 720 రూపీస్ అయితే 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 700కి ఇస్తున్నారంట. ఇప్పుడు మేము టేస్ట్ చేసుడు కాదు, టేస్ట్ చేసిన వాళ్ళు ఎట్లున్నదో చెప్పాలి. నేనైతే ఒక గవ్వ తీసుకొని ఉంటున్నా, ఇది బెల్లం గవ్వ. సున్నుండ కూడా తీసుకోండి. బాగున్నా మంచిగా. గవ్వ అయితే మంచిగా ఉన్నది, చక్కెరది కాదు కాబట్టి కరకర లేదు, ముద్దుగా ఉన్నది. నాసంటోళ్ళు నిమ్మలంగా తినుకుంటూ కూర్చోచ్చు. ఎందుకంటే నేను ఒక్కటి తినాలంటే 1 గంట తింటా, మెల్లగా తింటా. నాసంటోళ్ళకి కూడా నిమ్మలంగా ఉంటుంది, చాలా సేపు తినుకుంటూ కూర్చోవచ్చు. తిన్నోళ్ళని అడుగుతా. ఒక రాగి లడ్డు చూడండి మేడం, తింటా రాగి లడ్డు చూడండి మేడం, రాగి లడ్డు బాగుంటుంది. ఇది తింటావా? రాగి లడ్డు ఇది బాగున్నది. గవలకన్నా రాగి లడ్డు ఇంకా బాగున్నది. అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టున్నాయి, అందుకే ఎంతగానో తింటున్నారు. మొత్తము స్టాక్ అంతా అయిపోయిందంటే ఈరోజు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందంట. తర్వాతకి వస్తే మొత్తగా ఇస్తరాకుల ఒక సాకినము 2-3 గవ్వలు గర్జె గిర్జె పెట్టుకొని తింటున్నారు. అన్న ఎట్లున్నది? ఎవరన్నా మీది? ఖమ్మం వాళ్ళు. ఏమిటికి వచ్చింది వీడికి? శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్. ఎట్లా అనిపించిందన్న ఇది? మరి బాగుందమ్మా. ఎంత పడ్డదన్నా? లడ్డు ఎంత పడ్డది?
ఎంతమ్మా? 20 రూపీస్ పడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎట్లుందన్న లడ్డు? బాగుంది అక్క. మాది రాజేశ్వరపురం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఆడికెంచి వచ్చిండు? అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ గారు మంత్రి గారి కోసం మేమంతా మా రాజపురం నుంచి వచ్చిన మొత్తం. ఇప్పుడు నువ్వు లడ్డు తింటున్నావు కదా అన్ని బాగుంది అక్క. బాగున్నదా? నువ్వు ఏం తిన్నావన్నా? చాలా బాగుంది. బాగుంది అన్నా, మనం పెట్టిన పైసలకు సరిపోనంత మంచిగానే ఉన్నదా? నాణ్యత మంచిగా ఉన్నదా? సూపర్ సూపర్. తింటా ఉంటే తినకపోతారు. తింటా ఉంటే తినకపోతే అవుతుందా అంటున్నారు. నీ పేరు ఏంటమ్మి? నా పేరు దాసు. దాసన్న ఏమన్నా తిన్నావాను? ఇప్పుడు తీసుకుంటాం. ఎందుకన్నా మన కోసం వచ్చింది సార్, ఇంకెందుకు ధన్యవాదాలు ఏమన్నా. అన్న నువ్వేమన్నా తిన్నావా? మోడాలు తిన్నావా అన్న? మొన్న తిన్నావా ఈరోజు తిన్నావా? మా వాళ్ళు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు చేసి రావడం జరుగుతుంది. అన్ని విధాలుగా టేస్ట్గా వాళ్ళు అన్ని టేస్టులు చెకప్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మొత్తానికి అయితే మంచిగా ఉన్నది. కాంగ్రెస్ పాలన ఎంత అద్భుతంగా ఉందో ఈ లడ్డు కూడా అంత స్వీట్గా ఉంది. చాలా అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. అన్న నువ్వేమన్నా తిన్నావా అని? భోంచేసిండు. ఎక్కడికి వచ్చిండ్రన్నా? ఖమ్మంలో మీరంతా మొత్తం అంతా ఖమ్మం జిల్లాలో ఖమ్మం దిక్కు నుండి వచ్చిండ్రంటే ఈ అన్నలో సూర్యాపేట నుంచి వచ్చిన నేను ఇప్పుడే భోజనం చేసిన. సరే మంచిగానే ఉంది. నా పేరు మాచర్ల అచ్చయ్య, ఫారెస్ట్ ఆఫీసర్, సూర్యాపేట. ఈ అన్న కూడా వచ్చి ఈడ ముద్దుగా మంచిగా తిని బాగున్నది అంటున్నాడు. యువతల బంధుకి ఇంకొక అమ్మ ఉన్నది, ఆ అమ్మతానికి పోదామండి. వంటకాలం తిన్నోళ్ళని చూసినాము, ఈడ ఇలబడ్డోళ్ళు. అమ్మ మీరు అంత ఏమిటి ఈడ? అంటే నేను డిఆర్టీఓ రంగారెడ్డి, వీళ్ళకి సపోర్ట్ చేసి అంటే ఎస్ఎన్జి ఉమెన్ ఎవరైతే ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారో ఆ గ్రూప్స్ అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. మా జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది అన్న కదా, వాళ్ళని ఎట్లా పట్టిండ్రు మీరు? ఐడెంటిఫై ఆల్రెడీ ఇంతకుముందు ఇదే ఫుడ్ ప్రిపరేషన్ యాక్టివిటీలో ఉన్నారు. వాళ్ళని మేము గుర్తించి కొంత మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం సెక్రటేరియట్లో క్యాంటీన్ అంటే కొంత ది బెస్ట్గా చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ మనం నిత్యంలో ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనము ప్రిపేర్ చేయాలి, కొంత జాగ్రత్తగా వండడం కూడా పరిశుభ్రంగా ఎలా ఉండాలి. ఎందుకంటే సెక్రటేరియట్ అంటే అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి మనం పరిశుభ్రత, నాణ్యత ఉంటే మాత్రమే ఇక్కడ మనము టేస్ట్ బాగుంటేనే మనకు ఈ క్యాంటీన్ సర్వైవ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అమ్మ ఇప్పుడు వీళ్ళందరూ అక్రమైనలేనా లేకపోతే బయట వాళ్ళు ఇట్లున్నారా? ఎవరు లేరు. 5 మండలాల నుంచి 5 వివోస్ విలేజ్ ఆర్గనైజేషన్స్ నుంచి 15 మందిని ఐడెంటిఫై చేశాం. అందరూ కూడా మన ఎస్ఎస్జి ఉమెన్సే. అంటే మన స్వశక్తి గ్రూప్ అంటే డ్వాక్రా మహిళలే. డ్వాక్రా మహిళలు అంతా కూడా డ్వాక్రా మహిళలే ఉన్నారంట. అమ్మ వీళ్ళకు మరి వాళ్ళు పైసా పెట్టుబడి పెట్టగలుగుతారు, పెట్టలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళు అయితే ఇక్కడికి వచ్చిండ్రు, మంచిగా చేస్తున్నారు. రేపటి రోజు మళ్ళీ జిల్లాలలో చేసుకోవాలనుకునే ఆడవాళ్ళకి ఎట్లా? అంటే వాళ్ళందరికీ కూడా మనము బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా మనము రుణాలు ఇప్పించడం జరుగుతుంది. దాన్ని వారి ఇంటి అవసరాలకు వాడకుండా ఆర్థికంగా బలోపేతం కావడానికి మనము మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం బ్యాంక్ లింకేజ్ రుణాలు మేము అందివ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా పిఎంఎఫ్ఎంఈ కింద కూడా ఆహార ఉత్పత్తులకు సంబంధించిన లోన్స్ కూడా ఇస్తున్నాం. అంటే మేము ఇచ్చిన పిఎంఎఫ్ఐ ఏమడదమ్మా? ఎంత ఇస్తారు, ఎంత కట్టుకోవాలి, ఎంత సబ్సిడీ పడుతుంది? అదేంటమ్మా? నా పేరు రజిత. నేను ఇక్కడ గ్రామీణాభివృద్ధి సంస్థలో స్టేట్ ఆఫీస్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి అంటే వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఉత్పత్తులన్నీ వీళ్ళు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మామూలుగా అంటే ఎలాగైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ విధంగానే మార్కెట్లోకి అమ్మినప్పుడు ఎక్కువ లాభం ఉండదు. సో వీళ్ళు ఏంటంటే దాన్ని మార్కెట్లో ఏ రకంగా తినగలుగుతారో ఆ రకంగా తయారు చేసినప్పుడు వీళ్ళకి లాభం అనేది ఉంటుంది. సో ఆ దశగా వెళ్తూ ఉన్నప్పుడు ఆహారంలో చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే మన మహిళా గ్రూపులు రన్ చేస్తున్నాయో వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ ద్వారా వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది పిఎంఎఫ్ఎంఈ స్కీము గత 3 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది.
సో దీని కింద మేము ఒక 12,000 మంది ఇలాంటి మహిళలను సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మేము కొద్దిగా మిషనరీ తెచ్చుకొని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసుకుంటున్నాము, కానీ దానికి మాకు మార్కెటింగ్ సదుపాయం ఉంటే బాగుంటుంది. మేము ఇంకా గ్రామాల్లో కూడా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అని చాలా డిమాండ్ వచ్చింది వీళ్ళ దగ్గర నుంచి. సో అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మహిళా శక్తి పాలసీ ఒకటి మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మేము ఒక 15 రకాల ఎకనామిక్ రిలేటెడ్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసి చాలా ఇంటెన్సివ్గా కూడా మనం స్టేట్ ఆఫీస్ నుంచి గైడ్లైన్స్ చేసి డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం జరిగింది. అమ్మ ఇప్పుడు వీళ్ళకు నెల తిరిగేసరికి ఇంత పెట్టుబడి పెట్టినందుకు ఇంత లాభం అని వస్తుందా? ఒకసారి వంట చేసినందుకు ఒక వారం రోజులు కష్టపడ్డందుకు ఇంత చేసినందుకు ఇంత అన్ని వస్తుందా? ఎట్లా తెలుస్తుందమ్మా? యాక్చువల్గా చెప్పాలంటే ఇది పూర్తిగా వాళ్ళ ఓనర్షిప్లో చేసుకున్నటువంటిది. అంటే ఇంకా మేము ఒకసారి వాళ్ళకి సపోర్ట్ చేసాం, కానీ వాళ్ళకి ఫ్యూచర్లో లాభ నష్టాల గురించి తెలుసుకొని ఎలా ప్రైజెస్ పెట్టుకుంటే వీళ్ళకి ఎక్కువ సేల్ అవుతుంది, క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ మంది కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు అనేది పూర్తిగా కూడా వాళ్ళు త్రూ ప్రాసెస్లో అనుభవం ద్వారా నేర్చుకుంటారు. ఇనిషియల్గా మాత్రము వాళ్ళకి కొత్త యాక్టివిటీ కాబట్టి రిస్క్గా ఫీల్ అవుతారు, కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయడం జరిగింది మేము సంస్థ నుంచి. మేడం అదేవిధంగా ఇప్పుడు సంఘంలో ఉండి తను ముచ్చింతల్లో కనీసం 15 సంవత్సరాల నుంచి నెలకి ఈ ₹1,00,000 వరకు ఈ వంటకాలు చేసి తన సొంత కాళ్ళపైన హస్బెండ్ లేకున్నా ఒక చిన్న ఇల్లు కట్టుకొని పిల్లల్ని చదివిస్తూ తన వరకు నిలబడింది. తను ముచ్చింతల్ సఫియా బేగం మేడం. తన సంఘంలో ఉండి ఎలా సంపాదించుకోవాలంటే ఫస్ట్ ఆమె 50,000 లోన్ తీసుకుంది, తర్వాత 1,00,000 తీసుకుంది, ఇప్పుడు 2,00,000 లోన్ తీసుకుంది. లోన్ తీసుకొని కూడా ఆమె రీపేమెంట్ మంచిగా కట్టుకుంటూ ఈరోజు సకినాలు కానీ గర్జలు కానీ మురుకులు కానీ తయారు చేస్తూ పెళ్ళిళ్ళకు కూడా సరఫరా చేస్తూ. ఏం బుగులేదు అక్క. మొత్తం నేను లోన్ తీసుకొని ఈ పని చేస్తున్నా కదా, ఆ ధర్నా మీద తీసుకొని తీరుతున్నా. నా భవిష్యత్ నేను నా పిల్లలకు నా సంసారం బయట మంచి చెడ్డ అన్నీ చూసుకుంటా. నాకు ఇదే ఆధారం ఉంది, ఇదే మంచిగా ఉంది. ఆధారం ఉంది, ఇదే మంచిగా ఉంది అంటున్నది ఈ అక్క. మొత్తం ఇదివరదాకా 2 లక్షల లోన్ తీసుకొని కూడా 2 లక్షల లోన్ కట్టింది. నెలకి నేను ఎక్కడ పోయి నెలకు ₹1,00,000 దాకా సంపాదించుకుంటా దీని మీదనే. నాకు పెళ్ళిళ్ళు నడిస్తే ₹1,00,000 వస్తాయి, పెళ్ళిళ్ళు లేకున్నా 50,000 వస్తాయి. నాకు నేను 80,000 కడతా, నెలకి 80,000 కడతా లోనా. సంఘానికి ఒక్కరిది అంటే ఇక నేను చాలా ఉంటాయి అందులో అన్నీ కలిపి 40,000 అన్నా కడతా. 40,000 దాకా 2 లక్షల కంటే 10,000 కడతా. ₹1,00,000 తీసుకుంటే 2 లక్షలకు 10,000 కడుతుందంటే ఈ సఫియక్క నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది అంట. బుట్టి మురుకులు గర్జలు వీటి మీదనే. నా దానికి 8 మంది పనివాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళకు కూడా ₹10 వస్తాయి, నాకు కూడా వస్తాయి అన్నట్టు 8 మందికి పెట్టుకొని చేస్తా అక్క. నాకు ఈ లోన్ తీసుకున్న దానికి కూడా హిమ్మత్ తోటి ఆ పని చేస్తున్నా, తీరుతున్నా. మీద కూడా నేను పని చేస్తా కదా అన్న హిమ్మత్ తోటే. కష్టపాలి అంటుండే ముసలోళ్ళు వెనకటికి ఎవరు కష్టం చేసుకుంటే వాళ్ళకే లాభం. మరి నువ్వు ఎట్లా జరుపుతున్నావు? మేము ఇంతగానో మేము పెళ్ళ మొగడు సంపాదిస్తే అయితలేదు, నువ్వు ఒక్క ఆమె ఎట్లా సంపాదిస్తున్నావు అంటే కష్టపడుతున్నాం. మేము రాత్రి పగలు నిద్ర కాకుండా మేము చేస్తున్నాం బతుకుతున్నాం. సంఘంలో వచ్చినాక నా ఇంకా ధైర్యం వచ్చింది. నాకు సంఘంలోకి వచ్చినాక ధైర్యం వచ్చింది అంటున్నారు. తినేటోళ్ళు తింటున్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. అగో ప్యాకింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఎవరెవరు ఏమేమి తీసుకుంటున్నారో ఏమడదో మంచిగా. ఎంతమ్మా ఇవి? ½ కేజీ పొట్లం కట్టినరు. ఎవరు తీసుకున్నారు? ఇదేంటిదమ్మా? గవ్వలు, అరిసెలు, సకినాలు, గర్జలు అన్నీ తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు, తినేటోళ్ళు తింటూనే ఉన్నారు. కమ్మగున్నాయి అమ్మ, మంచిగున్నాయి, రుచి బాగున్నదా అంటున్నారు తిన్నోళ్ళు అందరూ. అక్కయ్యలేమో ముద్దుగా వంటలన్నీ వేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. వేరే జిల్లాలలో కూడా వాళ్ళ కలెక్టర్ ఆఫీసులల్లో, వాళ్ళ దగ్గర మండల ఆఫీసులలో అట్లా పెట్టుకోనికే ముందుకు నడుస్తుందంట మేడమోళ్ళు చెప్పిన మాట ప్రకారము. కాబట్టి వచ్చిన లోన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ఇట్లా వంటలు చేసి మళ్ళీ అమ్మి మళ్ళీ దాని మీదకి లాభం సంపాదిస్తున్న మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళు వీళ్ళందరూ సచివాలయం కాడికేంచి సేంద్రవ్వ మళ్ళొక ముచ్చటితోటి మళ్ళీ కలుద్దామండి. నడువుండిగా.